శ్రీమద్ భాగవతం 2వ స్కందంలోని 113 నుంచి 118 వరకు పద్యాలు శ్రీమన్నారాయణుని లీలావతారంబుల అభివర్ణనము. అన్యకథానులాపము నహర్నిశమున్ విడునట్టి సత్క్రియాశూన్యములైన కర్ణముల సూరి జనస్తుత సర్వలోక సన్మాన్యమునై తనచ్చు హరిమంగళ దివ్య కథామృతంబు సౌజన్యతన్ గ్రోలవయ్య బుధ సత్తమ ఏ వివరించి చెప్పెదన్. సూర్యవరేణ్యులకు ఆధారణీయుడవైన నారద, రేయింబవళ్ళు ఇతర కథా ప్రసంగాలు వింటూ ఏమాత్రం పుణ్య కథల కొంతబోని వీరులకు విష్ణు కథలు విందు చేస్తాయి. సకల లోక పూజనీయమై వెలుగొందే ఆ దేవదేవుని దివ్య మంగళ కథా సుధారసాన్ని నేను నీకు అందిస్తాను, ఆసక్తితో ఆస్వాదించవయ్యా అని పలికి నారదుంజూచి మరియు నిట్లనియే. ఈ విధంగా పలికి నారదుని చూచి బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్పసాగాడు. కనకాక్షుండు భుజా విజృంభణమునన్ క్ష్మాచక్రమంచా పంజుట్టిన మాట్టింగొనిపోవ యజ్ఞమయదంష్ట్రిం స్వాకృతిం దాల్చి యత్తనుజాదీశ్వరుండాకి యబ్ధి నడుమంతంష్ట్రాహతింద్రుంప ధాత్రింగూల్యన్ గుళిసాహతింబడు మహాద్రింపోడి యత్యుగ్రతన్. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడుండేవాడు. వాడు బహు బలాటోపంతో భూచక్రాన్ని చాప చుట్టినట్లు చుట్టి సాగర గర్భంలో దాగాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహ రూపం ధరించి ఆ దానవరాజుతో దారుణమైన రణం చేశాడు. అపార పారావరం నడుమ కోరలతో కృమ్మి ఆ రాక్షసుణ్ణి ఉక్కడించాడు. వజ్రాయుధం వేటుకు నేల కూలే మహాపర్వతంలాగా వాడు అతి భీకరాకారంతో క్రింది పడ్డాడు. అది యజ్ఞవరాహావతార కథ. మరియు సుయజ్ఞావతారంబు విను మణిట్లని. ఇక సుయజ్ఞావతారం ఎలా జరిగిందో చెబుతాను వినుమని నారదునితో బ్రహ్మ మళ్ళీ ఇలా అన్నాడు. ప్రకటిత రుచి ప్రజాపతికిని స్వయంభువుని కూతురాకూతి యనులతాంగి కర్తి జన్మించి సుయజ్ఞుండు నానొప్ప నతండు దక్షిణయను నదివయందు సుయమ నామరస్తోమంబున్ బుట్టించి ఇంద్రుడై వెలసి యుపేంద్రలీల సకిల లోకంబులయార్తి హరించిన నతని మతామహుండైన మను తన మనంబునంద చరిత్రమున కలడి పరమ పుణ్యుండు హరియని పలికెంగాన సంచిత జ్ఞాన నిధియై సుయజ్ఞుండెలమిన్ దాపసోత్తమ హరియవతారమయ్యే. పూర్వం రుచి అనే ప్రజాపతికి స్వయంభువ మను కూతురైన ఆకృతి అనే సుగుణవతికి సుయజ్ఞుడు అనేవాడు పుట్టాడు. అతడు దక్షిణ అనే కాంతను పత్నిగా స్వీకరించాడు. ఆమె కడుపున సుయములు అన్న పేరు గల వేల్పులు జన్మింపచేశారు. ఇంద్రుడై దేవతలకు నాయకత్వం ఇచ్చాడు. విష్ణువులాగా సమస్త లోకాల దుఃఖాలన్నీ హరింపజేశాడు. తాత అయిన స్వయంభవ మనువు తన మనుమని చరిత్రకు మనసులో ఎంతో సంతోషించి ఈ పరమ పవిత్రుడు శ్రీహరియే అని పలికాడు. మునీంద్ర, ఆ కారణం వల్ల ఉత్తమ జ్ఞానానికి నిధి అయిన సుయజ్ఞుడు హరి అవతారంగా ప్రశస్తి వహించాడు అని చెప్పి సాంఖ్యయోగ ప్రవక్త కాచార్యవరుండగు కపిలుని అవతారంబు వినుమని ఇతని. బ్రహ్మదేవుడు పై కథ చెప్పి ఆపై షడ్ దర్శనాలలో ఒకటైన సాంఖ్యయోగం ప్రవర్తింపజేసిన కపిల మహర్షి అవతార గాథలను
ఆలకించమంటూ ఇలా అన్నాడు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జయ.